సో రాత్రి మనం మొత్తం అంతా కూడా చూసినాం. కొండా సురేఖ కూడినటువంటి సుష్మితా పటేల్ ఇంటి దగ్గర జరిగినటువంటి ఈ హై డ్రామా, ఫస్ట్ అక్కడికి కొంతమంది మఫ్టీలో పోవడము, దాని తర్వాత డ్రెస్ పోలీసులు బెటాలి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కూడా మీరు చూసి ఉంటారు. ఆ వ్యాఖ్యలు కేవలము ఏదో పడేసేటువంటి విధంగా లేదు, మంత్రుల ముఖ్యమంత్రి దందాలు వ్యవహారాలు కూడా బయటకు వచ్చినట్టు కనపడుతుంది. ఇదంతా వ్యవహారం చూస్తూ ఉంటే మీకు ఏమనిపించింది రాత్రి? అసలు ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఏమనిపించింది మీకు చూసినాక? మేము చాలా కాలం నుండి చెప్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన లేదు, పర్సంటేజ్ల పాలన ఉన్నదని చెప్పి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముందుకు వెళ్ళి కాంట్రాక్టర్లు మేము 20% కమిషన్ ఇవ్వలేము, దీన్ని తగ్గించండి అని వేడుకున్నటువంటి వీడియో కూడా ఈ రాష్ట్రంలో వైరల్ అయింది. మరి ఇటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా స్పందించలే. మేము ఎన్నిసార్లు విపరీతమైనటువంటి కరప్షన్ ఉందని మొత్తుకున్నా కూడా స్పందించలేదు. ఈరోజు వాళ్ళకు వాళ్ళే దాన్ని బట్టబయలు చేశారు. స్వయంగా కొండ సురేఖ గారి కూతురు ఆమె వీడియోలో మాట్లాడిన తర్వాత అంటే ఏ రకంగా అసలు ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది, ఏ రకంగా మంత్రులు దొరికినంత దోచుకునుడు దాచుకునుడు అనే దాని మీద ఈరోజు దృష్టి పెడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. ఇక అంతకంటే ఏం కావాలి? ఇది ప్రజాపాలన కాదు, ఇది పర్సంటేజ్ల పాలన, ఇది గుండాల పాలన, ఇది రౌడీల పాలన అనేది చాలా స్పష్టంగా నిన్న బట్టబయలైంది. ఒక దిక్కు రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ లేక, స్కాలర్షిప్ లేక, తర్వాత ఆరోగ్యశ్రీకి నిధులు లేక, 108లో ఆగిపోయి కేసీఆర్ కిట్కు నిధులు లేక, ఇట్లా అనేక పథకాలు నిలిచిపోతున్నాయి, అభివృద్ధి ఆగిపోయింది. వాటి మీద దృష్టి లేదు కానీ దొరికినంత దోచుకోవాలి, వాటిని దాచుకోవాలి అనే చందంగా ఈరోజు వ్యవహారం చేయడము చాలా దుర్మార్గం అండి. ఒక మంత్రి ఇంకో మంత్రి మీద, ఒక మంత్రికి సంబంధించిన ఓఎస్డీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తి మీద, తన అంతరంగికుడి మీద వ్యాఖ్యలు, ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు, ఏది వాళ్ళ పంపకాల్లో తేడా వచ్చినందుకు రోడ్ ఎక్కి తన్నుకుంటున్నారు. ఈరోజు రోడ్ ఎక్కి ఒకరి మీద ఒకడు తన్నుకున్నాడు, బుల్లెట్లు వెలుస్తా అని చెప్పి గన్ను పెట్టి బెదిరించుడు, ఇంకోరు కత్తి తిప్పుడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈరోజు? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పరిపాలన ఉన్నదా? పరిపాలన పాడెక్కింది, పైసల ముందుకు వచ్చింది.